హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పౌలు ఏం సంపాదించలే, ఒక్క చర్చి కూడా కట్టలే అక్కడ, కానీ ఆత్మలు సంఘాలు స్థాపించాడు. అంటే బిల్డింగ్లు కాదు, ఒక గుంపును స్థాపించి అన్ని స్థలాల్లో విశ్వాసుల్ని ఏర్పరిచాడు. గొప్ప పరిచర్య చేశాడు. రాజుల ఎదుటకు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు, అధికారుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. కానీ ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే, ఒక ఖైదీగా, ఒక నేరస్తుడిగా, ఒక దోషిగా వారి ముందు నిలబడి తాలిమితో చెప్పుచున్నాను, వినయముతో చెప్పుచున్నానని ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా తగ్గించుకొని ఎట్టయినా సరే అతన్ని మార్చాలి, ఎట్లయినా సరే అతడు నిజదేవుని తెలుసుకోవాలి, ఏదో విధంగా కొందరిని సంపాదించుకోవాలని అందరికీ నేను అందరి వంటి వాడిని అయితేనే, యూదులకు యూదుల్లాగా ఉన్నాను, అన్యుడికి అన్యుడిలాగా ఉన్నాను. ఏదో విధంగా ఒక ఆత్మను సంపాదించుకోవాలి. ఏంటండి, మతం మార్చడం కాదు ఇక్కడ, క్రైస్తవులు చేయటం కాదు ఇక్కడ. ఒక ఆత్మ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఒక ఆత్మ నరకానికి పోయే వ్యక్తిని రక్షించి ప్రభు మార్గంలో నడిపించాలి. ఎందుకంటే ఆయన చిందించిన రక్తం ఒక్క బొట్టు కూడా వృధా అవ్వకూడదు, ఏ ఒక్కడు నశించకూడదు, అందరూ రక్షించబడాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉంటే, ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందుంటే, మన ఇంటివారు ప్రభు వైపు తిరుగుతారు. మన చుట్టూన్న వారు ప్రభువును మనలో చూసి నీ దేవుడు నాకు కావాలని అడుగుతారు. ఇంత సులభముగా క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పినందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాటలు వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెనో. నాలాగా ప్రతి ఒక్కరూ యేసయ్యను తెలుసుకోవాలి, జీవిత గమ్యాన్ని ఎరగాలి, మూఢత్వాన్ని విడవాలి, ఆచార భక్తిని విడవాలి. ఈ బంధకాలు మాత్రం కాక మిగిలిన విషయంలో నన్ను రక్షించిన యేసయ్య నిన్ను కూడా రక్షించాలి. నీవు కూడా ఆ గొప్ప గురి ఎరగాలి, నీవు ఆ పరలోక రాజ్యం చేరాలి అనేది నా ఆశ. అది కష్టమైన, దుర్లభమైన, సులభమైన నా పని ఆత్మలను సంపాదించటమే అన్న మాటను మనం వింటున్నామండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, నా బ్రతుకులో నాకు ఒకటే ఆశ, చర్చిలు కట్టాలని ఆశ లేదు, పేరు సంపాదించుకుందాని ఆశ లేదు, ఏదో ఆర్భాటం చేద్దామనే ఆశ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొందరినైనా క్రీస్తు కొరకు సంపాదించాలి, మారు మనసులోనికి నడిపించాలి, మారు మనసు పొందిన వారిని ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి నడిపించాలి, యేసును వెంబడించే వారికి చెయ్యాలి. దేవుడు నీకు చేసిన మేలుల గురించి చెప్పాలి. అగ్రిపరాజా, నా బతుకి ఇట్టాటిది, నన్ను ఇట్లా మార్చాడు, నాకు ఈ పని చెప్పాడు, ఇదిగో ఈ దేవుడు నిన్ను కూడా మారుస్తాడు, ఇదిగో నీ జీవితాన్ని, నీ ఆత్మను రక్షించబడాలని నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు నన్ను ఇక్కడికి దోషిగా నిలబెట్టి నీకు సాక్ష్యం చెప్పించాడని చెప్పగలిగాడు. నువ్వు మారాలని నా ఆశ. నాదేదో శిక్ష కొట్టేయి, నాకు చెరసాల నుంచి బయటికి తెప్పించాయి, అది కాదు నా బాధ. అందుకాదు నేను అర్జీ పెట్టుకోవడానికి రాలేదు. నువ్వు ఏమైనా చెప్పుకుంటావా అంటే, దయచేల్చండి, నన్ను నడిపించండి, మీ దండం పెడతానండి, మీ పేరు చెప్పుకొని బతుకుతానండి అంటుంటాం. మనం అట్ట కాదే, ఇక్కడ అట్లా అంటం లేదు. ఎందుకు వచ్చాను ఇక్కడికి? నన్ను విడిపించకపోయినా పర్వాలేదు, నేను మరణించడానికి సిద్ధమే, నేను హతసాక్షి అవడానికి సిద్ధమే, కానీ మీరు పరలోక రాజ్యానికి చేరాలి, మీరు యేసుక్రీస్తులోని ప్రేమను గుర్తించాలి. ఈ రోజు నుంచి మీరు ఆ విధంగా ఒక తీర్మానం చేయాలి. యేసుక్రీస్తు చేసిన యాగాన్ని గురించి, ఈ సిలువ యాగాన్ని గురించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన చేసిన యాగాన్ని మనం అంగీకరించి ఈ సిలువలో ఉన్న శక్తిని, ఈ సిలువలో ఉన్న ప్రేమను, మన జీవితాల్లో అనుభవించిన కార్యాలను మనం ఇతరులకు తెలియపరిచినప్పుడు, యేసు ప్రభు అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు మనలో క్రీస్తుని ఇతరులు చూడగలుగుతారు. నీ చుట్టూన్న వారు, నీ ఇంటివారు యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. ఎవరో మారటం వల్ల నాకేం లాభం అంటారేమో, అందరూ మారితే మనకేదో లాభం వస్తుంది అనుకుంటున్నారేమో, కానీ పరలోక రాజ్యం పెరగాలి, నింపాలి అనే ఆశతో పరిచర్య చేసే పాస్టర్ గారులు తక్కువైపోయారండి.
మా సంఘంలోకి ఎక్కువ మంది వచ్చేస్తారు, ఎట్లా రావాలా అనే దానికి ఎన్నో స్కీమ్స్, పథకాలు, ఆకర్షణలు, అనౌన్స్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారే కానీ ప్రతి ఒక్కడు, ఏ ఒక్కడు నశించకుండా ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడాలి అనే ఆశతో, భారంతో పరిచర్య చేసేవారు కనబడటం లేదు. ఒక పాస్టర్ అక్కర్లేదు, ఒక సామాన్యుడిగా, ఒక విశ్వాసిగా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవ్వనస్తుడిగా, ఒక స్టూడెంట్గా నువ్వు కూడా ఆత్మలను సంపాదించగలవు. నిత్య నరకానికి వెళ్ళిపోయే ఆత్మలను పరలోక రాజ్య వారసులుగా చేయగలవు. ప్రార్థన. ఒక్కసారి మమ్మల్ని చూడు. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీకు వినపడుతుందో, ఏ మొరలు నీకు వినపడుతున్నాయో వారికి జవాబులు దయచేయి నాయనా. నీ తల వంచి నీ చెవియొగ్గి ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా, మా మొరలు విను నాయనా. ప్రతివారు ఒక సమస్యతో వచ్చున్నారు, ప్రతివారు ఒక ఇబ్బందితో వచ్చున్నారు, ప్రతివారు ఒక ఆశతో వచ్చున్నారు. మారు మనసు పొందాలనుకుంటున్నాను, పొందలేకపోతున్నానే. ఈ త్రాగుడు విడవాలనుకుంటున్నాను, విడవలేకపోతున్నానే. ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాను, బ్రతకలేకపోతున్నానే. యవ్వనేచ్ఛలకు లోబడిపోతున్నానే, స్నేహితులకు లొంగిపోతున్నానే, పరిస్థితులకు లొంగిపోతున్నానే అని ఇక్కడ కుమిలిపోతున్న వారిని ఒక్కసారి చూడయ్యా. మా సొంత శక్తితో మేమేమి చేయలేము, కానీ నీ గొప్ప తలంపులు మా మధ్య నెరవేర్చు. మేము ఎక్కడున్నా నీ సాక్షులుగా ఉండాలి. అది ఇంటిలోనైనా, కాలేజీలోనైనా, అది హాస్టల్లోనైనా, హాస్పిటల్లోనైనా, అది వీధిలోనైనా, ఆలయంలోనైనా నీవే నా దేవుడువు. నేను దేవుని బిడ్డను, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఇలాగ ఉండునని మా చుట్టూన్న వారు మాలో నిన్ను చూడాలయ్యా. సౌలు యొక్క సాక్ష్యాన్ని విని హృదయాల్లో కదిలించబడిన అధికారుల వలె మా జీవిత సాక్ష్యాలు మా చుట్టూన్న వారికి ఆశీర్వాదకరంగా చేయనాయనా. మేము నమ్మిన దేవుడు సజీవుడని, మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడని, మేము నమ్మిన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని, మేము నమ్మిన దేవుడు త్వరలో రానున్నవాడని, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయగలుగుతున్నాడని నమ్మటానికి సహాయం చేయము. మా చుట్టూన్న వారు గుర్తించటానికి సహాయం చేయము. మా విన్నపాలన్నీ నీ ముందు పరిచున్నామయ్యా. మా బాధలన్నీ నీకు చెప్పుకుంటున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించే యేసయ్యా. ప్రార్థనలో ఏమేమి అడిగి ఉన్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల అవి దొరుకును అన్నావు గనక నమ్ముచున్నాము నాయన. అవిశ్వాసము లేకుండా సహాయము చేయము. ప్రతి ఒక్కరిని ఒక సాక్షిగా చేసి మా ఇళ్లల్లో, మా స్థలాల్లో, మా ఆఫీసుల్లో, మా కాలేజీల్లో, మా కంపెనీస్లో, ఈ లోకంలో, ఈ దేశంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం
జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా.